నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెండింగ్ నిధులతో పాటు పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెండింగ్ నిధులతో పాటు పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, శ్రవంతి, రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమ మంగళవారాల్లో ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ పనుల విషయంలో నిధుల విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బృందం కేంద్ర మంత్రులను కలవనుంది. ప్రధానంగా గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి పర్యావరణ అటవీ శాఖ అనుమతులు నిరాకరించిన నేపథ్యం కావచ్చు, సిడబ్ల్యూసీ కూడా ఏపీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అడిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై చాలా క్లారిటీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరొక మారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించిన విషయంలో కావచ్చు, మూసీ నది పునరుజ్జీవనకు సంబంధించి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ సంబంధించిన విషయంలో కూడా నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకొని ఎల్లుండి ఉదయం నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. సోమ మంగళవారంలో కేంద్ర మంత్రులను కలిసి మంగళవారం రాత్రి కల్లా తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రవంతి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.